వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ కొత్త కథ చెప్పుకుందామా? వింటారా మరి? అనగనగా ఒక చిన్న పల్లెటూర్లు. ఆ ఊర్లో చిన్ని అనే ఒక చిన్న పాప ఉండేది. ఆ పాపకి ఏనుగు, కోతి మంచి స్నేహితులు. మూడు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి. ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకునేవి. ఒకదానికొకటి ఎప్పుడూ గొడవ పడేవి కాదు. అప్పుడు కోతి కొండవతల చాలా పెద్ద తోట ఉంది, చాలా అందంగా కూడా ఉంది, మనం అక్కడికి వెళ్లి పువ్వులు కోసి తెచ్చుకుందామా అని అడిగింది. దానికి చిన్ని సరే అంది. వెంటనే మూడు బయలుదేరాయి. చిన్ని, కోతి, ఏనుగు మూడు కూడా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎగురుకుంటూ ముగ్గురు కలిసి ఆనందంగా నవ్వుతూ ఎగురుతూ కొండెక్కి తోట దగ్గరికి వెళ్ళాయి. ఆ తోటను చూడగానే చిన్ని మొహం ఆనందంతో వెలిగిపోయింది. అంతే, ముగ్గురు ఆటల్లో పడ్డారు. ఏనుగు తన తొండంతో చెట్టును బలంగా ఊపింది. కోతి పువ్వులు ఏరిపెట్టింది. ఇలా చాలా సేపు అయిపోయింది. ఎంతసేపటికి వాళ్ళ ఆటలు తనివి తీరట్లేదు. చివరికి పువ్వులు ఏరుకున్న తర్వాత చిన్ని అంది, చీకటి పడిపోతోంది, చాలా దూరం వెళ్ళాలి, వెళ్ళగలమా మనం? అప్పుడు ఏనుగు, నీకెందుకు భయం, మేమున్నాం కదా, మేం తీసుకెళ్తాం అని భరోసా ఇచ్చింది. అప్పుడు కోతి, ఈ పక్కనే ఒక చిన్న తోవ ఉంది, ఆ తోవ గుండా వెళ్ళిపోతే చాలా తొందరగా వెళ్ళిపోతాం. ముగ్గురు కలిపి బయలుదేరారు. అక్కడ దాకా వెళ్లి చూస్తే తీరా అక్కడ ఒక వాగుంది. వాగు మీద ఒక కర్ర వంతెన తప్ప ఏమీ లేదు. కానీ చిన్ని మాత్రం వెనకాలే ఉండిపోయింది. అప్పుడు ఆ రెండు, ఎందుకలా ఉండిపోయావు, రా అని పిలిచి, ఏం లేదు మిత్రులారా, ఇది కర్ర వంతెన, మన ఏనుగు సోదరుడు ఎక్కితే విరిగిపోతుంది, అందుకే మనం వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఆ మాటకు కోతి, అవునవును నిజమే సుమా, నాకు ఆ ఆలోచనే తట్టలేదు. ఆ మాటకు అంతవరకు హుషారుగా ఉన్న ఏనుగు కాస్త చాలా అవమానంగా భావించి, నేను మాత్రం ఈ దోవలోనే వెళ్తాను అంటూ అలా ఒక అడుగు వేసిందో లేదో వంతెన ఊగటం మొదలైంది. ఏనుగుకి కంగారు పుట్టింది. భయపడుతూనే రెండో అడుగు వేసింది. అనుకున్నంత అయ్యింది. కర్ర వంతెన కాస్త టపటపా విరిగి నీళ్లలో పడింది. ఏనుగు కూడా పడిపోయింది. రక్షించండి, రక్షించండి అంటూ పెద్దగా అరవసాగింది. చిన్నీకి జాలేసి కోతి సహకారంతో ఒక పడిపోయిన పెద్ద దొంగని తీసుకువచ్చి నీళ్లలో వేసింది. ఆ దొంగ సహాయంతో ఏనుగు మెల్లగా పైకి వచ్చింది. ఈసారి ఏనుగు మొహంలో గర్వం లేదు, అహంకారం లేదు. తలదించుకుని చిన్నీని, కోతిని క్షమించమని అడిగింది. దానికి చిన్ని, ఏం పర్వాలేదు, పొరపాట్లను జరుగుతూ ఉంటాయి, పదండి మిత్రులారా. అప్పుడు ఏనుగు చిన్నీని, కోతిని చుట్టూ తిరిగి ఇంటికి తీసుకెళ్లింది. కథ విన్నారా పిల్లలు? అర్థమైందా? ఎప్పుడైనా ఎదటివారు ఏం చెప్తున్నారో విని అందులో మంచి చెడు ఆలోచించి మనం ముందుకు సాగాలి. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.